వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విదేశీ పర్యటనకు వెళ్తున్న సీఎం జగన్, యూకే, స్విట్జర్లాండ్లో టూర్. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదు, తమ విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నామన్న సజ్జల. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ, రైతుల రుణమాఫీ చేసి తీరాలని సీఎం నిర్ణయం. సన్నం వడ్లకే బోనస్ ఇస్తామనటం ప్రభుత్వ మోసం, ధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరుగుతోందన్న ఏలేటి. రామ్ లల్లాపై కాంగ్రెస్ బుల్డోజర్లు నడుపుతారు, కూటమి అధికారంలోకి వస్తే మళ్లీ రామ్ లల్లా గుడారానికేనన్న మోదీ. స్వాతి మాలివాల్పై భౌతిక దాడి సిగ్గుచేటు, దాడిని ఖండించిన నిర్మలా సీతారామన్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 250 పాయింట్ల లాభం. రైట్, ఇక డీటెయిల్ చూస్తే గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈసారి ఎక్కువే గెలుస్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ కూటమి వల్లనే పోలింగ్లో హింస జరిగిందని తెలిపారు. కుట్రపూరితంగా కేంద్రం సహాయంతో కొందరు అధికారులను తప్పించారని ఆరోపించారు. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు. చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదన్నారు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారని విమర్శించారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళిందని, కుప్పంలోనూ వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్పై చంద్రబాబు అర్థం లేని ఆరోపణలు చేశారని సజ్జల మండిపడ్డారు. నమ్మకం లేదు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు, లేదా వివేకానంద రెడ్డి హత్యను, ఇంకా గొడ్డలు అనడము, ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యలను తీసుకొచ్చి పెట్టడము, లేదు లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు, దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది, దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు. ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాం, అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని, ప్రజలకు లేదని. అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, అందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం వాళ్ళ క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది. లాస్ట్ మంత్ ఎప్పుడైతే వీళ్ళందరినీ బదిలీ చేసినప్పుడు, లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చేసి బదిలీ చేసి మార్చినప్పుడు ఎస్పీలు కానీ కలెక్టర్లను కానీ ఈడ్చి పారేసిన ఈసీ అని ఒక పెద్ద బ్యానర్ హెడింగ్ పెట్టి వేశారు. ఆ రోజు నుంచి చెప్తున్నాం, ఈ పురంధేశ్వరరావు ఇంకోరు మాకు ఇదిగో ఈ కంప్లైంట్లు ఉన్నాయని అపోజిషన్ రాయడంలో తప్పేం లేదు. కానీ ఎవరిని పెట్టాలని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అని అనిపిస్తుంది పైన నుంచి. ఆ మేరకు కొంచెం ఒత్తిళ్లు పనిచేసాయనడానికి బలమైన ఇది ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చినప్పుడు చెప్తున్నాం, పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని. ఆఖరకు పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది. ఆ రోజు అధికారులు తప్పించి ఎవరైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరగడం అంటే అది ఈసీ ఫెయిల్యూరు ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది అని రెండైతే అవగాహన అర్థమవుతుంది కదా. ఈ నేపథ్యంలో మళ్ళీ వేటు అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేసి ఏదో తమ ప్రతిభనో లేకపోతే టీడీపీ చాలా నిష్పాక్షికంగా ఉందో లేదా ఈసీ నిష్పాక్షంగా వ్యవహరించిందో అన్నట్టు ఈ పత్రికల్లో దాన్ని ఉపయోగించుకుని బ్యానర్లు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది. అది అన్యాయమైనది. సీసీ కెమెరాలు అనేవి అది వీళ్ళు చేసిన పనే. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చో అక్కడ పెట్టుకొని దౌర్జన్యానికి దిగి హింసాకాండ క్రియేట్ చేసి భయోత్పాతం క్రియేట్ చేయడం, దాంట్లో నుంచి ఏదైనా లాభం పొందాలని చూడడం ఏదైతే ముందు నుంచి టీడీపీ నేచర్ ఉందో ఇక్కడ కూడా అదే కనపడుతుంది. సీసీ కెమెరాలు ఉండేదే ఎవరైనా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సినవి. పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే ఇంకా అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాము.
ఇది చేస్తాం. కానీ ఈ మొత్తం ఈ 10-15 ఈ మన ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఈ ఎలక్షన్ కమిషన్లో తనకున్న లొసుగులను ఆసరా చేసుకుని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను పట్టుకొని అడ్డగోలుగా బిహేవ్ చేసింది. ఈ అవసాన దశలో కూడా లాస్ట్ స్టేజ్లో కూడా దానికి ఏమీ బుద్ధి వచ్చినట్లేదు అనేది అర్థమవుతుంది ఆ పార్టీకి. కానీ చంద్రబాబు నాయుడు దాని లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు కానీ ఇది కనపడుతుంది. చెప్పాం కదా, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ కాన్స్టిట్యున్సీలో ఏ నియోజకవర్గంలో ప్రయోజనం అందలేదో చెప్పండి. ఒకవేళ క్యాస్ట్ పరంగా పలానా క్యాస్ట్కి అందలేదని చెప్పండి, లేదా ప్రాంతం వైజ్ పలానా ప్రాంతంలో అందలేదని చెప్పండి. లేదు కదా, యూనిఫామ్గా శాచురేషన్ బేసిస్ మీద కింది నుంచి పై వరకు ఉత్తరాంధ్ర లాస్ట్ ఇచ్చాపురం వరకు అందరికీ ఒకే యార్డ్ స్టిక్తో ఒకే కొలమానంతో అన్ని ప్రయోజనాలు అందాయి. అన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోజనాలు అందుకున్న వాళ్ళు కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కింది వరకు డోర్ టు డోర్ దీనికి అది డోర్ స్టెప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లడంలో కానీ యూనిఫామిటీ ఒకే రకంగా జరిగింది. కాబట్టి ఆదరణ కూడా అన్ని వైపుల నుంచి అదే రకంగా ఉంది, ఇంక్లూడింగ్ కుప్పంతో సహా. అక్కడ కూడా బలమైన మంచి దీంతో మా పార్టీ గెలవబోతుంది అనేది మాకు కనపడుతున్నది, ఇప్పుడు కనపడుతున్న సూచన. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. ప్రజలను మభ్యపెట్టేందుకే సజ్జల ప్రయత్నిస్తున్నారన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. వైసీపీ క్యాబినెట్లో 40 మంది మంత్రులు తాము గెలుస్తామని మీడియా ముందు చెప్పలేకపోతున్నారన్నారు. అరాచకాలకు పాల్పడ్డ వైసీపీ నేతలు మూల్యం చెల్లించక తప్పదన్నారు. వైసీపీ ఓడిపోతుందని తెలిసే సజ్జల ప్రేలాపనలు చేస్తున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు విదేశాలకు పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని దేవినేని ఉమా అన్నారు. పరిపాలన చేసిన మీరు చీఫ్ సెక్రటరీ మీరు పెట్టుకున్న వ్యక్తే ఇవాళ ఈసీ మీద బురజల్లాలనో, తెలుగుదేశం పార్టీ మీద బురజల్లాలనో, ఎన్డీఏ కాటు మీద బురజల్లాలనో, కేంద్రం మీద బురజల్లాలనో ఇవాళ సజ్జల ఎత్తిపోయే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. భయం కళ్ళల్లో కనపడతా ఉంది, పిరిగితనం కళ్ళల్లో కనపడతా ఉంది. అపధర్మ ముఖ్యమంత్రి లండన్ పోయి వస్తాడో లేదో అనే డౌట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో డొలతనం బయటపడతా ఉంది. మొదటి క్యాబినెట్లో కానీ రెండో క్యాబినెట్లో కానీ 40 మంది మంత్రులు ఒక్కడు కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మేం గెలుస్తామని మాట్లాడలేదు. 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మీడియా రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అధికారులను నియమించే ముందు వాళ్ల పూర్వపరాలు తెలుసుకోవాలని తెలిపారు. తొందరపాటు నిర్ణయాల వల్లే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. అనవసరంగా మాపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. దీనిపై సిఈసి గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల ఫలితాలపై తమకు ఎలాంటి అభద్రతాభావం లేదని బొత్స స్పష్టం చేశారు. ఎవరైతే నియమించిందో ఒక అధికారిని లా అండ్ ఆర్డర్ సంబంధించి పర్యవేక్షించడానికి అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైనా కంప్లైంట్ ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన లేకుండా చర్య తీసుకొని ఏ ప్రాంతంలో అయితే జిల్లాధికారులను మార్చారో ఆ ప్రాంతంలోనే సంఘటనలు జరిగిన సంఘటన పట్ల ముందు కానీ వెనక్కి కానీ దాని మీద ఆలోచన చేయలేదని చర్యలు తీసుకోలేదని చెప్పాం. ఒక అధికారిని నియమించే ముందు ఇటువంటి సున్నితమైన సమయాల్లో అధికారి తాలూకా యాంటీడేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. పూర్వపరంలో వారి తాలూకా ఎక్స్పీరియన్స్, వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు జరిగిన సంఘటనలు అవన్నీ పరిగణలో తీసుకొని చేయవలసిన బాధ్యత ఉంది. అలా కాకుండా చేయడం వల్ల ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ జరిగాయని చెప్పని గవర్నర్ గారు ఫిర్యాదు చేశాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 2 రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని తెలుపుతూ తాజాగా సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు ఆయన అనుచరులు. వైసీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా పోలీసులు దాడి చేశారని పెద్దారెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు.
దీనిపై ఈసీకి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో తలుపులు పగలగొట్టి ప్రవేశించి కార్యకర్తలను కొడుతున్నట్లున్న సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దాని ఆధారంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ లీగల్ సెల్ కోరింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో పాల్గొనడం చంద్రబాబుకి ఇష్టం లేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. రౌడీయిజం చేసి రిగ్గింగులు చేసి గెలుపొందాలనుకోవటం దారుణమని ఆరోపించారు. అరాచకాలకు ఒత్తాసు పలికిన 2 ఎస్పీలపై సస్పెన్షన్ వేటు పడిందన్నారు. చంద్రబాబు ట్రాప్లో పడి పోలీసు అధికారులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలను పోలీసులే పగలగొట్టడం దేనికి సంకేతమంటూ ఆయన ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా చేసే కుట్ర ఎవరు చేశారో తేలాలన్నారు. టీడీపీకి మద్దతు ఇచ్చిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సస్పెండ్ చేశారు. అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఇది ఒక ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి అధికారులు సస్పెండ్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం అనేది సిగ్గుగా అనిపించట్లేదా? కేంద్రం నుంచి వచ్చాడు దీపక్ మిశ్రా, పోలీస్ అబ్జర్వర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన కనుసన్నల్లో మొత్తం ఇదంతా కూడా ఆయన కనుసన్నల్లోనే మొత్తం జరిగినటువంటి పరిస్థితులు కూడా నిన్ననే ఎన్నికల కమిషన్ గారికి, గవర్నర్ గారికి అందరికి కూడా మేము మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడతా ఉన్నాడు. ఆ రీతిగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తెలుగుదేశం వారు ఎంత కవ్వించినాయి. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ఆదేశించిందని తెలిపారు. ఎన్జీటీ ఆదేశించినా ఇసుక తవ్వకాలు ఆగడం లేదని తెలిపారు. ఇసుకను దోచుకొని తాడేపల్లి ప్యాలెస్కు 40,000 కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు. జగన్ తాబేదారులు ఎక్కడికి పారిపోలేరని, తిన్నది నిలబెట్టి కక్కిస్తామని హెచ్చరించారు. దోపిడీకి సహకరించిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. అసలు ఎన్నిసార్లు మొట్టికాయలేసినాయి. హైకోర్టు చెప్పింది, ఎన్జీటీ చెప్పింది, ఇవాళ సుప్రీంకోర్టు రెండోసారి మాట్లాడటం చాలా తీవ్రంగా జరిగింది. నేను ఆక్షేపణ చేసింది నిన్న. అసలు ఎవడు బాధ్యత వహిస్తాడు? వీటన్నిటికీ సమాధానం ఎవడు చెప్పాలి? డిఎంజీ వెంకటరెడ్డి చెప్పాలి, మినిస్టరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాలి, సిఎస్ ఇవాళ మినిస్టరు ఇలా ఆపద్ధర్మ ప్రభుత్వం కాబట్టి సిఎస్ జవహర్ రెడ్డి చెప్పాలి, ముఖ్యమంత్రికి తాబేదారుగా పనిచేస్తున్నటువంటి ధనంజయ రెడ్డి చెప్పాలి. వీళ్ళందరూ ఈ దోపిడీలో పాత్రదారులు, సూత్రధారులు. దోచి పెట్టడంలో, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి చేరవేయడంలో డబ్బులు వీళ్ళందరూ ప్రధాన పాత్ర పోషించారు. వీళ్ళందరూ కూడా రేపు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్నటికి నిన్న సుప్రీంకోర్టులో అంత సీరియస్ ఆర్గ్యుమెంట్స్ జరిగి, అంత సీరియస్ కామెంట్స్, ఆ జడ్జిమెంట్ వచ్చినా కూడా ఈరోజు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా డ్రెడ్జింగ్లు పెట్టి ఇవాళ ధవళేశ్వరం దగ్గర అసలుకి బ్యాన్ ఉంది, శాండ్ రీచ్. అటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కావడంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలతో తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని సీఎం రేవంత్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించి వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్లో చర్చిస్తారు. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫార్సులు తదితర చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరాలు ఆరంభమవుతున్న నేపథ్యంలో స్కూలు, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలను కేబినెట్లో చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రైతు బంధు 5 రకాల వారికే ఇస్తామనడం చాలా దారుణమన్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత వడ్లకు బోనస్ ఇస్తామని, ఇప్పుడు సన్న బియ్యానికి మాత్రమే ఇస్తానని బోగస్ మాటలు మాట్లాడుతున్నారన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తడిచిన ధాన్యాన్ని ఇంతవరకు కొనకపోవటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రకాలుగా మోసం చేసి బోనస్ పేరు మీద మాట ఇచ్చి అది బోగస్ అని చెప్పి ఈ ప్రభుత్వం బోగస్ ప్రభుత్వంగా మారింది. 500 రూపాయలు బోనస్ ఇస్తామని నిన్న మొన్నటి వరకు చెప్పి, నిన్న ఎన్నికల పోలింగ్ కాగానే సన్న బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి ఈ బోగస్ మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వమే బోగస్ ప్రభుత్వంగా మారిపోయింది. మొన్నటి వరకు రైతు బంధు, గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇప్పటి వరకు ఇవ్వలే, మధ్యలో ఆగిపోయింది. పాత పద్ధతిలో 12,000 రూపాయలు కూడా కేవలం 5 ఎకరాల వరకు కొంతమంది రైతులకు ఇచ్చి ఎలక్షన్ కోడ్ పేరు మీద ఆపారు కదా, అది ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి ఇప్పుడు మళ్ళీ కాలం వస్తున్నది, రైతు పెట్టుబడులు అవసరం ఉన్నటువంటి సమయం ఇదే. అటువంటిది ఇంకా దానికి ఏమన్నా తయారు చేసిండ్రా? మరి అది కేవలం 5 ఎకరాలకే ఇస్తామన్నట్టుగా నేను లీక్ ఇస్తా ఉన్నారు. మరి నిన్నటి ఎలక్షన్లో కానీ మొన్నటి ఎలక్షన్లో కానీ ఈ అంశం చెప్పకుండా అకాల వర్షాలకు పంట నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థ గోదాములపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కోహెడ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బుగ్గపాడు మెగా టెక్స్టైల్స్ పార్కులో వచ్చే నెలలో పరిశ్రమల ప్రారంభోత్సవం ఉంటుందని మంత్రి తుమ్మల తెలిపారు. Organizations are actually it is a registered body, and then it coordinates with the states government, various state governments in the. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారనే నమ్మకంతో కవిత ఉన్నారన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత చాలా ధైర్యంగా ఉన్నారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవితను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్కా సుమన్ ములాఖత్ అయ్యారు. కవిత దగ్గర ₹1 డబ్బు దొరకలేదని, పీఎంఎల్ఏ కేసు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. అసలు ఈ కేసులో లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలే లేవని, అలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టం ప్రకారం సిబిఐ ఎలా అరెస్టు చేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 220 సీట్లకు మించి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. Only to silence all other political parties which are not towing the line of Bharatiya Janata Party. Not just Kalvakuntla Kavitaji, Hemant Soren has been punished like that, Manish Sisodia has been punished like that, Arvind Kejriwal has been punished like that. So then when Arvind Kejriwal is granted bail, then why not Kalvakuntla Kavita? Then why ED is opposing the bail of Kalvakuntla Kavita? Why ED is opposing the bail of Hemant Soren? It is only because they are not towing the line of BJP. This is absolutely brazen injustice, and then political vendetta, and then entire country, all the intellectuals of this country, all the citizens of this country must. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ఓటుకు 500 పంచారని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. 27 పోలింగ్ బూతులకు పంపిణీ చేసే 84 లక్షలు ఒకే కారులో దొరికాయని తెలిపారు. వెంకటరామిరెడ్డిని డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రఘునందన్ రావు తెలంగాణ సీఈఓ వికాస్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు. తాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. ముగిసిపోయినటువంటి రోజు సాయంత్రం 5 గంటల తర్వాత మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 500 రూపాయల చొప్పున డబ్బు పంచాలని, వాటిని బూత్ వైజ్గా కవర్లలో సీల్ చేసి, ఆ బూత్లో మేల్ ఓటర్స్ ఎంతమంది, ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది, అందులో 80% ఆఫ్ ద. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్లల్లా మళ్లీ గుడారంలో ఉండక తప్పదని ప్రధాని మోదీ అన్నారు. వారు రామ మందిరంపై బుల్డోజర్ నడుపుతారని హెచ్చరించారు. రామ్ మందిరంపై సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ మార్చాలని అనుకుంటుందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని బారంబకీలో ఎన్నికల బహిరంగ సభలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కూటమి పార్టీలు అధికారం కోసం వాళ్లు ఎంతకైనా దిగజారుతారని దుమ్మెత్తిపోశారు. మతపరమైన రిజర్వేషన్లకు కర్ణాటక హబ్గా మారిందన్నారు. ఓబీసీ రిజర్వేషన్లపై కోత కోసి ముస్లింలకు కర్ణాటక సర్కార్ కట్టబెట్టిందని విమర్శించారు. ఒక పక్క దేశహితం కోరే ఎన్డీఏ, మరోపక్క దేశాన్ని నాశనం చేసే ఇండియా కూటమి ఉన్నాయని మోదీ అన్నారు.
రాహుల్ గాంధీ కోసం రాయబరేలీ ప్రజలకు కీలక విన్నపం చేశారు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ. తాను రాహుల్ను ప్రజలకు అప్పగిస్తున్నానని, ప్రజలు తనతో ఎలాగైతే వ్యవహరించారో రాహుల్తో కూడా అదేవిధంగా వ్యవహరించాలని కోరారు. రాహుల్ నమ్ముకున్న వారిని నిరాశపరచడని ఆమె అన్నారు. ఇందిరాగాంధీ రాయబరేలీ ప్రజలు తనకు నేర్పిన పాఠాలనే రాహుల్ ప్రియాంకలకు నేర్పామన్నారు. అందరినీ గౌరవించడం, ప్రజల హక్కుల కోసం అన్యాయాలపై పోరాటం నేర్పామన్నారు. రాయబరేలీలో జరిగిన ప్రచార ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. और बहनों, मैं आपको अपना बेटा सौंप रही हूँ. अपना बेटा सौंप रही हूँ. जैसे आपने मुझे अपना माना, वैसे ही राहुल को अपना मान कर रखना है. ये राहुल ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై ఈడీ అభ్యంతరాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మీరు కమలం గుర్తు బటన్ను నొక్కితే నేను జైలుకు పోవలసి ఉంటుంది అని ఎన్నికల ప్రచార సభలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిస్తే నేను జూన్ 2న జైలుకు వెళ్లడం తప్పుతుందని కూడా కేజ్రీవాల్ వ్యాఖ్యానించడాన్ని ఈడీ తప్పుపట్టింది. సుప్రీంకోర్టు ఈ అభ్యంతరాలను తోసిపుచ్చింది. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిలిస్తూ తమ రూలింగ్ను సమర్థించింది. ఈ కేసు విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని, న్యాయం అని భావించడం వల్లే తాము ఉత్తర్వులు జారీ చేశామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ప్రకటనపై లేవనెత్తిన అభ్యంతరాలను కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ సీఎం నివాసంలో ఆయన పిఏ బిభవ్ కుమార్ తనపై దాడి చేశారంటూ ఆరోపించారు ఆప్ ఎంపీ స్వాతి మలివాల్. తన చెంపపైన కొట్టారని, కడుపులో గుద్దారని తెలిపారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి లోపలే ఉన్నారని స్వాతి తెలిపారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బిభవ్ కుమార్పై కేసు నమోదు చేశారు. స్వాతి మలివాల్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. అనంతరం స్వాతి తీస్ హజారీ కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు తమ ఎదుట హాజరు కావాల్సిందిగా బిభవ్ కుమార్కు జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. అయితే బిభవ్ కుమార్ మాత్రం జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరు కాలేదు. మే 13న కేజ్రీవాల్ ఇంటికి తాను సీఎం ఇంటికి వెళ్ళినప్పుడు తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సివిల్ లైన్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 354, 506, 323 కింద బిభవ్ కుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిభవ్ కుమార్ తనను 7-8 సార్లు చెంపలపై కొట్టాడని, తన షర్ట్ను కూడా లాగేశాడని, షర్టు బొత్తాలు ఊడిపోయాయని, తన తల సెంటర్ టేబుల్కు తగిలేలా తోసివేశాడని, తర్వాత తన ఛాతీపై, కడుపులోను గుద్దాడని, తాను పీరియడ్స్లో ఉన్నానని చెప్పిన బిభవ్ కుమార్ తనపై దాడి చేస్తూనే ఉన్నాడని స్వాతి మలివాల్ పోలీసులకు తెలిపారు. అతడు కడుపులో గుద్దడం వల్ల నొప్పితో నడవడం కూడా కష్టమైందని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్, రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడికి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ చేసింది. మహిళా మోర్చా ఆధ్వర్యంలో అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. ఓ మహిళా ఎంపీకే రక్షణ లేదా అని వారు నిలదీశారు. మే 13న స్వాతి మలివాల్పై సీఎం ఇంట్లోనే కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ దాడి చేసి కొట్టినట్లు స్వాతి ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీలో తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో హిమాన్షు భావు గ్యాంగ్కు చెందిన అజయ్ అలియాస్ గోలీ ఢిల్లీలో హతమయ్యాడు. షాబాద్ డైరీలో పోలీస్ స్టేషన్ పరిధిలో రోహిణి సెక్టార్ 29లో పోలీసులకు, నేరస్తులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. స్పెషల్ షెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ ఎన్కౌంటర్ చేసింది. తిలక్ నగర్లోని ఓ షోరూంలో జరిగిన కాల్పుల్లో అజయ్ అలియాస్ గోలీ ప్రమేయం ఉంది. కాగా గోలీ అనుచరుడు కోల్కతా విమానాశ్రయంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పట్టుబడ్డాడని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు తెలిపారు.
రియల్ ఎస్టేట్ లావాదేవీలతో పాటు స్టాక్ మార్కెట్ బ్రోకర్లపై అధిక పన్నులు విధిస్తున్న అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాస్యాస్పదంగా స్పందించడం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు తావునిచ్చింది. బీఎస్ఈలో జరిగిన ఒక కార్యక్రమంలో స్టాక్ బ్రోకర్ స్టాక్ మార్కెట్ లావాదేవీలు, ఇల్లు కొనుగోలుపై ప్రభుత్వం విధించే పన్నుల మొత్తంపై మంత్రిని ప్రశ్నించారు. తాము డబ్బును పెట్టుబడి పెట్టడంతో పాటు రిస్క్ను భరిస్తున్నామని, కానీ ప్రభుత్వం ఓ స్లీపింగ్ పార్ట్నర్గా ఉంటూ జీఎస్టీ, ఐజీఎస్టీ, స్టాంపు డ్యూటీ, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటూ పలు రకాల పన్నుల రూపంలో ఆదాయాన్ని పొందుతుందని స్టాక్ బ్రోకర్ చెప్పారు. So for that, but a sleeping partner cannot answer sitting here. Sorry, I told Shaina I have no answer. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముంచాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలహీన సంకేతాలతో ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే ఆ తర్వాత కీలక రంగాల్లో కొనుగోళ్ల అండతో కోలుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 253 పాయింట్లు లాభపడి 73,917కు చేరుకుంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,466 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ బ్యాంక్, ఐటీసీ లాభపడ్డాయి. టీసీహెచ్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్ సర్వే నష్టపోయాయి. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెట్టిన ఇన్స్టా పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. చాలా అరుదుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆయన ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు. దీంతో అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. డార్లింగ్స్, ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు, వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దాంతో ఈ పోస్టు వైరల్గా మారింది. ఈ పోస్టులో చెప్పిన ప్రత్యేక వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో ప్రభాస్ పెళ్లి విషయం చెబుతాడంటూ నెటిజన్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జ్ను పొగుడుతూ ఓ వీడియో విడుదల చేశారు. బీజేపీ హయాంలో భారతదేశం రోజురోజుకి మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అయితే ఈ వీడియో బీజేపీ ప్రచారంలో ఒక భాగమేనని నెటిజన్లు మండిపడుతున్నారు. నిజాలను పక్కన పెట్టి అబద్ధపు ప్రచారాలతో బీజేపీ జనాలను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉచ్చులో రష్మిక కూడా పడిపోయిందని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మరోవైపు రీసెంట్గా రష్మిక మందన్న ఇంట్లో ఐటీ రైడ్ జరగగా అక్రమంగా 4 కోట్లు బయటపడినట్లు తెలిసింది. అయితే ఈ విషయం కప్పిపుచ్చుకోవడానికే రష్మిక బీజేపీతో చేతులు కలిపినట్లు ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఫ్రాన్స్లోని ఫ్రెంచ్ రివేరాలో ప్రతిష్టాత్మక 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతుంది. మే 14న కేన్ ఫిల్మ్స్ ఫెస్టివల్ ప్రారంభమైంది. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య బ్లాక్, వైట్, గోల్డెన్ కాంబినేషన్లో ఉన్న గౌన్లో రెడ్ కార్పెట్పై నడిచారు. చేతికి గాయం ఉన్నా దాన్ని కనబడనీయకుండా తన డ్రెస్ ఫ్యాషన్తో కవర్ చేశారు. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య రాయ్ డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్తో అందరినీ ఆకట్టుకున్నారు. తన దుస్తులతో ప్రేక్షకులను మైమర్పించడంలో ఐష్ మరోసారి సక్సెస్ అయ్యారు. ఐశ్వర్యను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. ప్రముఖ డిజైనర్ ఫల్గుని షేన్ పికాక్ డిజైన్ చేసిన డ్రెస్ను ప్రపంచ సుందరి ధరించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య రెడ్ కార్పెట్పై నడవడం ఇది 21వసారి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.